నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై చెరుకురి గ్రూప్. శ్రీరాముడు సకల ధర్మ స్వరూపమూర్తి, సర్వలోక ఆదర్శప్రాయుడు, మర్యాద పురుషోత్తముడు. త్రేతాయుగాన విష్ణుమూర్తి రాముడిగా అవతరించిన పరబ్రహ్మ స్వరూపుడు. అలాంటి రాఘవుడు ఇంటింటి దైవంగా యుగాలు మారినా తరాలు మారినా ఆరాధ్యనీయుడిగా వెలుగొందుతున్నాడు. ఆ సేతు హిమాచల శ్రీరామనామంతో అనవరతం పులకరిస్తోంది. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అంటూ భద్రాచల రామదాసు రాముణ్ణి సంకీర్తన చేసిన రీతిలో సర్వే సర్వత్రా శ్రీరామనామ రూప విశేష గుణాలు ప్రకటితమవుతున్నాయి. సనాతన ధర్మంలో రామ ఆరాధనకు, శ్రీరామనామ తారకమంత్ర ఉపాసనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీరాముడి మూర్తిమత్వాన్ని కన్నుల విందుగా ఆస్వాదించటానికి శ్రీరామ ఆలయాలు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో ఆవిష్కారమయ్యాయి. ఆ పరంపరలోనిదే కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని శ్రీ సీతారామ భక్త హనుమంత్ ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మూర్తీభవించిన ధర్మస్వరూపుడు శ్రీరాముడు నెలకొన్న అపురూప సన్నిధానం బెంగళూరు అగర ప్రాంత శ్రీ సీతారామ భక్త హనుమంత ఆలయం. సర్వాకర్షణశీలుడు సచ్చిదానంద రూపుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ విలసిల్లుతోన్న భవ్య ఆధ్యాత్మిక నిలయం. రుద్రాంశ సంభూతుడై శ్రీరామచరణ సేవా తత్పరుడైన భక్తాంజనేయుడు భాసిల్లుతోన్న దివ్య నెలవు. మూడు శతాబ్దాల క్రితం నిర్మితమైన ముగ్ధ సమ్మోహన లోగిలి శ్రీ సీతారామ భక్తాంజనేయ రాధా రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి ఆలయ ప్రాంగణం. రమయతీతి రామః. ఎవరైతే అందర్నీ ఆనందింపచేస్తాడో, ఎవరైతే తన గుణ విశేషాలతో ఎల్లరనూ ఆకర్షిస్తాడో ఆ దివ్యమూర్తిమత్వం ఉన్న పురుషోత్తముడే రాముడు. శ్రీరాముడు ధర్మ మార్గంలో చేసిన ప్రయాణమే రామాయణం. ధర్మమే దేహంగా కల పరంధాముడు శ్రీరాముడు. అలాంటి రాముడు సీతాలక్ష్మణ సహితంగా, హనుమయుక్తంగా, రాధారుక్మిణీ సమేత శ్రీకృష్ణ ఆలయ సమన్వితంగా నెలకొన్న దివ్యధామం బెంగళూరు మహానగరం సజాపుర రాస్తాలోని అగర ప్రాంతంలో నెలకొని ఉంది. సుమారు 300 సంవత్సరాల క్రితం మన తెలుగు ప్రాంతం నుంచి వలస వెళ్లిన పటేల్ కృష్ణారెడ్డి అనే శ్రీరామ భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. మానసం వాచికం వా కర్మణా సముపార్జితం శ్రీరామస్మరణేనైవ వ్యపహాతి న సంశయః. భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి స్మరించడం వల్ల మనోవాక్కు కర్మల ద్వారా చేసిన పాపాలన్నీ తొలగుతాయని ఆర్షధర్మం ప్రకటిస్తోంది. అందరి హృదయాలలో ఉండి సర్వులను నియమించే ఆత్మనే శ్రీరాముడిగా ప్రకటితమవుతున్నాడని బృహదారణ్యకోపనిషత్ వివరించింది. అలాంటి విలక్షణ విశిష్ట రూపధారి శ్రీరాముడు నెలకొన్న అపురూప భవ్య ఆలయం శ్రీ సీతారామ భక్తాంజనేయ స్వామి సన్నిధి. ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే మార్గంలో అందంగా అమరిన వర్ణరంజితమైన స్వాగత తోరణం నెలకొని ఉంటుంది. ఈ స్వాగత తోరణంపై హనుమంతుడు, రాధా రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడు, శ్రీ ఆంజనేయ సమేత సీతారామలక్ష్మణుల విగ్రహాలు నెలకొని ఉంటాయి. ఈ మూర్తులకు ఇరువైపులా శంఖచక్రాలు, శీర్ష భాగంపై తిరునామం అలంకృతంగా అమరి ఉంటుంది. ఈ స్వాగత ద్వారం గుండా భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ఆలయ గోపురంపై శ్రీ సీతారాములు, ఆంజనేయుడు, గరుత్మంతుల విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి. ఈ ఆలయ లోగిలిని అల్లంత దూరం నుంచి దర్శించగానే
వర్ణరంజితమైన ఓ దివ్య ఆధ్యాత్మిక పెన్నిధి భక్తుల ముంగిట సాకారమవుతుంది. శ్రీరామో బ్రహ్మతారకం. శ్రీరాముడే తారక బ్రహ్మమని రామరహస్యోపనిషత్తు ప్రకటించింది. అలాంటి తారక బ్రహ్మస్వరూపుడైన రఘుకుల తిలకుడు రాఘవేంద్రుడు శ్రీరామచంద్రుడు దివ్యాద్భుత అలంకార విశేషాలతో పత్నీ సోదర సహితంగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. కోరి కొలిచితిమి మిమ్ము కోదండరామ అన్నట్టుగా కోటి వరాలను అనుగ్రహించే కోదండరాముడు నయన మనోహరంగా ప్రకటితమవుతాడు. బ్రహ్మ పరాత్పర రామ్, కాలాత్మక పరమేశ్వర రామ్. బ్రహ్మ పరాత్పర రామ్, కాలాత్మక పరమేశ్వర రామ్. శేషతల్ప సుఖ నిద్రిత రామ్, బ్రహ్మాద్యమర ప్రాతిత రామ్. శేషతల్ప సుఖ నిద్రిత రామ్, బ్రహ్మాద్యమర ప్రాతిత రామ్. అష్టాక్షరీ మంత్రమైన ఓం నమో నారాయణాయలోని రా అనే బీజాక్షరం, పంచాక్షరీ మంత్రమైన నమ శివాయలోని మా అనే జీవాక్షరాల అద్భుత మేలు కలయిక వల్ల రామనామం ఏర్పడింది. శివకేశవుల సమ్మేళన శక్తి శ్రీరామనామంలో సంక్షిప్తమై ఉంటుంది. అలాంటి రామచంద్రస్వామి గర్భాలయంలో సీతాలక్ష్మణ ఆంజనేయ సహితంగా దివ్య మోహనంగా దర్శనమిస్తాడు. శ్రీరాఘవం సమస్త కళ్యాణ గుణశోభితం, సీతా మనోహరం లోకాభీష్టదాయకం, కోదండరామం సమస్త శత్రు వినాశకరం. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితంగా ఆంజనేయుని భక్తి సేవను స్వీకరిస్తూ గర్భాలయంలో దర్శనమిస్తాడు. విడివిడిగా అమరిన మకర తోరణయుక్తంగా ముగ్గురు మూర్తులు ముగ్ధమోహన రూపధారులై గోచరమవుతారు. రజత కిరీటధారణతో, పుష్పమాలికలు, వివిధ రత్నాభరణాలతో హృదయోల్లాసబంధురంగా సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు గోచరమవుతాయి. మూలవరులకు దిగువన సుదర్శన చక్రం, గరుడాళ్వార్, ఆంజనేయస్వామి మూర్తులు భాసిల్లుతాయి. ఈ ఆలయ సముదాయంలో శ్రీ సీతారామాలయం ప్రధానమైనది. మనసు మాటల్ని అనుసంధానం చేసి ఆత్మానురక్తితో శ్రీరామనామ ధ్యాన తపోదీక్ష చేయడం వల్ల ఎలాంటి ఇక్కట్ల నుంచైనా బయల్పడవచ్చని పెద్దల మాట. ఎక్కడ రాముణ్ణి కొలుస్తారో అక్కడ శాంతి సౌమనస్యాలుంటాయి. ఎక్కడ శాంతుంటుందో అక్కడ ప్రగతి ఉంటుంది. ఎక్కడ ప్రగతి ఉంటుందో అక్కడ ప్రజలు సంతోష సౌఖ్యాలతో వర్ధిల్లుతారు. ఈ సుఖ సంతోషాలకు మూల కారణం శ్రీరామ ఆరాధన. నిరధనకే ధనరామ హమారే అంటూ రాముణ్ణి భక్త కబీరుదాస్ కీర్తించారు. ధనం లేని వారికి రామనామమే మూలధనం. జీవన ప్రయాణం సౌకర్యవంతంగా కొనసాగడానికి రామనామమే ఇంధనం. అలాంటి అందరి దైవం, ఆదుకునే దైవం, అభిమాన దైవంగా శ్రీరాముడు ఈ ఆలయంలో విలసిల్లుతున్నాడు. ఆర్త శబ్దోన భవేతి, శరణన్న వారిని రక్షించడానికే కోదండాన్ని తాను చేతబూనానని శ్రీరాముడే స్వయంగా ప్రకటించాడని చెబుతారు. సర్వజన రక్షకుడిగా, సర్వాభీష్ట ప్రదాయకుడిగా కోదండరాముడు కమనీయ సంభరితంగా ఈ కోవెలలో అలరారుతున్నాడు. రామ రామ జయ 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 రామం, జానకి రామం, పతిత పావనం, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. బెంగళూరులోని అగ్ర ప్రాంతంలో నెలకొన్న శ్రీ సీతారామ భక్త హనుమంత ఆలయంలో మరో ముఖ్యాలయం శ్రీ భక్తాంజనేయ స్వామి సన్నిధి. ఈశ్వర తేజోరూపంగా జగద్రక్షణకై అవతరించిన మూర్తి ఆంజనేయ స్వామి. హనుమ దాస్య భక్తికి ప్రతిబింబం. ప్రభు, దేహదృష్టితో మీకు దాసుడను, జీవదృష్టితో మీ అంశని, ఆత్మదృష్టితో మీరే నేను అని ఆంజనేయుడు శ్రీరామునితో పేర్కొన్నాడు. రామ భక్తి తత్పరతకు హనుమ మూర్తీభవించిన స్వరూపం. అలాంటి హనుమ భక్తాంజనేయ స్వామిగా ఈ సన్నిధిలో గోచరమవుతున్నాడు. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం, కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం. ఆంజనేయ ఆరాధనల వల్ల సకల భయాలు దూరం, సమస్త ఆనందాలు చేకూరతాయి. గర్భాలయంలో స్వామి ముకుళిత హస్తాలతో శ్రీరామ భక్తాంజనేయుడు సుందర హనుమంతునిగా ప్రకటితమవుతాడు.
నిరంతరం శ్రీరామనామ జపాన్ని చేస్తూ శ్రీరామచరణ సేవా తరంగిణిలో హనుమ తలమునకలవుతాడు. తనను దర్శించుకుని పూజించుకున్న వారికి శ్రీరామ కృపా విశేషణం వల్ల భక్తులకు శుభదీవెనల్ని స్వామి అనుగ్రహిస్తున్నాడు. శ్రీరామ ప్రభువుల్ని నిష్కల్మషంగా సేవించడం, రాముడి పట్ల సదా కృతజ్ఞత కలిగి ఉండడం, రామకార్యాన్ని సఫలం చేయడానికి తన జీవితాన్ని తృణప్రాయంగా అంకితం చేయడం సీతారామ భక్త హనుమంతుడి వ్యక్తిత్వంలో ప్రస్ఫుటమయ్యే ముఖ్యమైన అంశాలు. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్. రుద్రాంశ సంభూతుడిగా స్వామి ఆవిష్కారం కావడం వల్ల తాపోపశమనానికి స్వామికి తమలపాకులతో పూజల్ని నిర్వహిస్తారు. వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వాభాద్ర నక్షత్రంలో ఆంజనేయుడు అవతరించినట్టు కొన్ని సంహిత గ్రంథాలు వివరిస్తున్నాయి. వైశాఖ మాసంలో వచ్చే హనుమత్ జయంతి ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళ శనివారాల్లో భక్తాంజనేయ స్వామికి వివిధ ద్రవ్యాలతో అభిషేక వేడుకను నిర్వహిస్తారు. నీవెవరివీ అని ఎవరైనా అడిగితే తాను శ్రీరామ భక్తుడనని, శ్రీరామచంద్రుడికి దాసానుదాసుడను అంటూ ఆంజనేయుడు పేర్కొంటాడు. దాస్యభక్తి నిలువెత్తు రూపం ఆంజనేయుడు. అక్షరాల అదే రూపంలో ఈ ఆలయంలో వాయునందనుడు వర్ధిల్లుతున్నాడు. స్వామి భక్తి పరాయణుడైన మారుతి దర్శనం జీవన వ్యవహారాలలో భక్తులకు కార్యసిద్ధిని, ఆరోగ్యలబ్ధిని చేకూరుస్తుందన్నది విశ్వాసం. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. బెంగళూరులోని అగ్ర ప్రాంతంలో ఉన్న శ్రీ సీతారామ భక్తాంజనేయ స్వామి సన్నిధానంలో ఉన్న మరో ముఖ్యమైన ఆలయం శ్రీ రాధా రుక్మిణీ సమేత శ్రీకృష్ణ ఆలయం. సచ్చిదానంద స్వరూపుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడైన విష్ణు స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ. భక్తులు సర్వాత్మన దాస్య భక్తిని ఎవరిపై ప్రదర్శించాలో ఆ దివ్య స్వరూపుడే శ్రీకృష్ణుడు. అందరి మనస్సుని తన వైపు ఆకర్షించే సర్వాకర్షణశీలుడైన పరమాత్మే శ్రీకృష్ణుడు. అలాంటి కృష్ణస్వామి రాధా రుక్మిణీ సమేతంగా ఈ లోగిలిలో వర్ధిల్లుతున్నాడు. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువు, జగదాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణుడు అనే నామధేయంలోనే అనంత పెన్నిధులున్నాయని శ్రీమద్భాగవతం వివరించింది. పరమ మంగళకరమైన శ్రీకృష్ణ నామం సకల లోకాల్ని ఉద్ధరిస్తున్నట్టు అనేక పురాణాలు వివరిస్తున్నాయి. అలాంటి సకలలోక పూజనీయుడైన నీలమేఘ శ్యాముడు రాధా రుక్మిణీ సమేతంగా గర్భాలయంలో భాసిల్లుతున్నాడు. వ్యత్యస్త పాదారవిందుడై మురళీ మనోహరుడిగా కృష్ణ పరమాత్మ ఇరుదేవేరులతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. విడివిడి మకర తోరణాలతో, పుష్పమాలికలు, దివ్యాభరణాలతో ముగ్గురు మూర్తులు మురిపెంగా మనోరంజకంగా విలసిల్లుతున్నారు. శ్రీకృష్ణ దర్శనం సకల భవభయహరణం మధురాధిపతే అఖిల మధురం అన్నట్టుగా శ్రీకృష్ణ స్వరూపమే మధురాతి మధురం. నల్లనివాడు, పద్మనయనాలవాడు, కృపారసాన్ని భక్తులపై వెదజల్లువాడు అంటూ పోతనామాత్యుడు కృష్ణ భగవానుని దివ్యమంగళ విగ్రహ రూపాన్ని ఆవిష్కరించాడు. చింతయన్ చేతసా కృష్ణం ముక్తో భవతి సంస్కృతే. పవిత్ర మనసుతో శ్రీకృష్ణుణ్ణి చింతన చేసేవారు, మనోవాక్కాయ కర్మలలో నిలుపుకునేవారు సంసార బంధం నుంచి విముక్తులై ముక్తిపదం వైపు పురోగమిస్తారని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అలాంటి మురళీ మనోహరుణ్ణి దర్శించుకుని భక్తులు ఇక్కడ తన్మయానంద భరితులవుతారు. గర్భాలయంలో రాధ, రుక్మిణి ఇరువురు స్వామివారికి ఇరువైపులా భాసిల్లుతున్నారు. రుక్మిణీదేవి అనంత భక్తితత్వానికి ప్రతీక. నిర్మలమైన, నిష్కల్మషమైన భక్తి వెంటే తాను సదా ఉంటానని శ్రీకృష్ణుడు రుక్మిణి భక్తి తత్పరత ద్వారా చాటి చెబుతాడు. రుక్మిణీమాత మధుర భక్తికి సాకార రూపం. కృష్ణ భక్తి తరంగిణిలో ఆదర్శ ఆరాధ్య వాహినులు జంటగా ప్రవహిస్తాయి. ప్రేమతత్వం రాధ అయితే భక్తితత్వం రుక్మిణి.
ఈ ఇరువురి మధ్య పరమాత్మ నెలకొని ఉన్నాడు. ప్రేమాస్పద భావనలతో సకల సృష్టిని ఆరాధించే భక్తి తత్పరత ఉన్న వారి సమక్షంలో తానెప్పుడూ ఉంటానని తన మూర్తిమత్వం ద్వారా ఇక్కడ రాధా రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణ భగవానుడు సందేశమిస్తున్నాడు. బెంగళూరులోని అగర శ్రీ సీతారామ భక్త హనుమంత ఆలయం సంవత్సరం పొడవునా ఉత్సవ శోభతో అలరారుతుంది. శ్రీరామనవమి, హనుమత్ జయంతి, కృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి, నృసింహ జయంతి, ధనుర్మాసం వంటి సందర్భాల్ని ఈ ఆలయ లోగిలిలో ఘనంగా నిర్వహిస్తారు. 3 శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం నేటికి దివ్య సంభరితంగా ఆధ్యాత్మిక కాంతుల్ని వెదజల్లుతూ సకల భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. త్రేతాయుగాన విష్ణువు శ్రీరాముడిగా అవతరిస్తే ద్వాపరయుగాన శ్రీహరి శ్రీకృష్ణుడిగా ఆకృతి దాల్చాడు. ఈ ఇద్దరు యుగ పురుషులు అవతారమూర్తిమత్వం నెలకొన్న దివ్య సన్నిధానమిది. ఇక రుద్రాంశ సంభూతునిగా ఆంజనేయుడు ఇక్కడ దర్శనమిస్తున్నాడు. త్రిపురాసుర సంహారంలో విష్ణువు తన శక్తిని శివుడికి అందించినందుకు కృతజ్ఞతగా త్రేతాయుగంలో పరమేశ్వరుడే ఆంజనేయుడిగా జన్మించాడని ప్రతీతి. ఈశ్వరుడు వానరవీరుడిగా ఆవిష్కారమై సీత జాడ తెలిపి లక్ష్మణుని ప్రాణాలు నిలిపి సీతారాముల్ని కలిపి తన రుణాన్ని నెరవేర్చుకున్నాడని చెబుతారు. అలా విలక్షణ దేవతామూర్తుల సమ్మేళన సహితంగా ఈ ఆలయం ఆకృతి దాల్చింది. 300 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయం బెంగళూరు నగరంలో పురాతన ఆలయాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ సీతారామ కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. హనుమత్ జయంతి సందర్భంగా తమలపాకులు, వివిధ ఫలాలతో స్వామివారికి అర్చన నిర్వహిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోకులోత్సవాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వారం గుండా భక్తులు శ్రీ సీతారాముల్ని, రాధా రుక్మిణీ సమేత కృష్ణస్వామిని దర్శించుకుంటారు. సనాతన ఆర్షధర్మాన్ని అనుసరించే భక్తులకు ఈ ఆలయం అపురూపమైన సద్భావన పెన్నిధిగా అలరారుతోంది. సకల భక్తుల ధర్మబద్ధమైన మనోకామ్యాల్ని నెరవేరుస్తూ ఈ ఆలయం ఆధ్యాత్మిక దివ్యశక్తిని ప్రచోదనం చేస్తోంది. బెంగళూరు మహానగరానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు, వాయుమార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, బెంగళూరు ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లలో లేదా బస్సుల్లో మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరంల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపెగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. విజయవాడకు చెందిన భక్తులు గుంటూరు, వినుకొండ, కర్నూలు, అనంతపురం, ధర్మవరంల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపెగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. అక్కడ్నుంచి ఈ అగర ప్రాంతానికి సిటీ బస్సులు వెళ్తాయి లేదా స్థానిక వాహన సదుపాయాలను ఉపయోగించుకుని ఈ ఆలయానికి చేరుకుంటారు. కలో కేశవ కీర్తనాత్. కలియుగంలో కేశవనామ సంకీర్తనం భవభయహరణం. మహావిష్ణువే కేశవునిగా, రామునిగా, కృష్ణునిగా అవతరించి ఆయా యుగధర్మాల ప్రకారం దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కార్యాల్ని జయప్రదంగా నిర్వహించాడు. విశ్వవ్యాపి అయిన విరాట్ రూపధారి విష్ణువు తన లీలా సమ్మోహనత్వాన్ని రామ, కృష్ణ అవతారాలలో ప్రస్ఫుటం చేశాడు. ఆ శ్రీరామకృష్ణుల పరిపూర్ణ దివ్యానుగ్రహం మనందరిపై సదా వెల్లివిరియాలి. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. యాంకర్స్ డ్రెస్ కొట్టేసి సాయి లేడీస్ ఎంపోరియం, ప్రశాంత్ నగర్, ఏస్రా నగర్, హైదరాబాద్. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.